అన్ని టిఫిన్స్లోకి రుచికరమైన చట్నీ తయారు చేయ విధానము. ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, రుచికి తగ్గ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పుట్నాల పప్పుని ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఎల్లిపాయలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము. చూడండి, చట్నీ ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ చట్నీకి పోపు వేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు తాలింపుని మనము చట్నీలో వేసుకుందాం. ఎమ్మి చట్నీ రెడీ.